రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక హత్య కేసును శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు ఛేదించారు. బాలికను ఆమె ప్రియుడే హత్య చేసినట్లు నిర్ధారించారు. వేరే వ్యక్తితో చనువుగా ఉంటుందనే అనుమానంతో ఆమెను హత్య చేసినట్లు నిర్ధారించారు. మైనర్ బాలిక శంషాబాద్ రాళ్లగూడలో తల్లిదండ్రులతో ఉంటూ కూలీ పనులు చేస్తుండేదని ఏసీబీ భాస్కర్, డీసీపీ నారాయణరెడ్డి చెప్పారు. కొన్ని రోజులుగా యువతి మరో యువకుడితో తిరుగుతుందనే అనుమానంతో విష్ణు ఆమెపై పగ పెంచుకొని చంపేశాడని పోలీసులు వివరించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు విష్ణుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఇది ఒక మైనర్ గర్ల్, దీంతో రేప్ కమ్ మర్డర్ గురి కాబడింది. శంషాబాద్ జోన్ లిమిట్ ఆర్జే పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కేసు రిజిస్టర్ చేసింది. ఇనిషియల్ గా మనకంటే 11వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఒక మిస్సింగ్ కేసు ఆర్జే పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ చేసింది. ఇక్కడ ఒక మైనర్ గర్ల్ 16 ఇయర్స్ అమ్మాయి వాళ్ళ కంప్లైంట్ ఉంది. అదే 14వ తేదీ మళ్ళా మనకి ఈ టీటీడీ కొరియర్ సర్వీస్ బిల్డింగ్ దానికి దగ్గరలో పూజి సాగర్ రెడ్డి అండ్ ల్యాండ్ సర్వే నెంబర్ 252 అండ్ 280 ల్యాండ్ లో బుషెస్ లో ఒక డెడ్ బాడీ స్వోలన్ బాగా అవుతూ డిఫైడ్ అయ్యి అక్కడ ఉందని మనకు ఇన్ఫర్మేషన్ రావడం. ఇమీడియట్ గా అక్కడికి ఇన్స్పెక్టర్ గారు సిబ్బంది అక్కడికి వెళ్ళి ఇమీడియట్ గా ఆ బాడీని మార్చురీకి షిఫ్ట్ చేసిన తర్వాత సబ్సిక్వెంట్ గా ఆ గర్ల్ ఎవరైతే మిస్ అయ్యారో దాన్ని ఐడెంటిఫై చేయడం